షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. దేశాన్ని శత్రు దుర్భేద్యం చేయాలంటే వ్యూహం చాలా అవసరం. భారత్ బంగ్లాదేశ్ మధ్య మారుతున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుల్ని కూడా సైనిక పరంగా రక్షణ కవచంగా, రక్షణ స్థావరంగా మలచాల్సినటువంటి ఆవశ్యకతని ఎత్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ముఖ్యంగా చికెన్ నెక్ అని పదే పదే చెబుతున్నటువంటి సిలిగురి కారిడార్ పరిధిలో 3 కొత్తగా సైనిక బేస్ క్యాంపులని డెవలప్ చేయాలని చెప్పని డిసైడ్ చేసింది. దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. దానికి కావాల్సినటువంటి ఆర్డర్స్ కూడా రిలీజ్ చేసేసింది కేంద్ర ప్రభుత్వం. అసలు ఏంటి ఈ 3 బేస్ క్యాంపుల్ని మళ్ళీ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఈ సిలిగురి కారిడార్ కథ ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో మనకు తెలుసు, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సినటువంటి పరిస్థితి, చివరికి ఇండియాలో తలదాచుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అక్కడ ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమం పేరుతో కొంతమంది అరాచకవాదులు, ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి మహమ్మద్ యూనస్ కూడా భారత్ పట్ల ఇంత తీవ్ర వ్యతిరేకతతో ఉంటాడని ఎవరు ఊహించి ఉండరు. అతనికి నోబెల్ శాంతి బహుమతి వస్తే భారతదేశంలో కూడా దాని ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా చదువుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలానే అతను చెప్పినటువంటి మైక్రో ఫైనాన్సింగ్ సిస్టమ్స్ పైన మన దేశంలో కూడా స్వయం ఉపాధి సంఘాల విషయంలో పెద్ద ఎత్తున పరిశోధనలు జరిగాయి. కానీ అలాంటి వ్యక్తి ఒక మత ఛాందసవాదిగా భారత వ్యతిరేకతని ప్రదర్శిస్తూ, పైగా భారతదేశానికి సంబంధించినటువంటి కీలక భూభాగాల్ని మేము స్వాధీనం చేసుకుంటాం అనే రేంజ్లో మాట్లాడతారని ఎవరూ ఊహించి ఉండరు. అటు చైనాతో దౌత్యం నడుపుతున్నారు, ఇటు పాకిస్తాన్తో బంధం. పాకిస్తాన్ కుక్క తన్నుడు దంతేనే భారతదేశం ఇచ్చినటువంటి సహకారంతో బంగ్లాదేశ్ ఆవిర్భవించిందనే కథను కూడా మర్చిపోయారు. అది చరిత్ర, వాస్తవం, అది దాన్ని కూడా మర్చిపోయారు. సో పాకిస్తాన్తో చేతులు కలిపేందుకు పాకులాడుతున్నారు కాబట్టి భారతదేశం కూడా తనదైన శైలిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ ఉన్నటువంటి భూభాగంలో చూస్తే ఈ కిందన బంగ్లాదేశ్, ఇటు పక్కనంతా ఇండియా, ఇటు పక్కనంతా కూడా ఇండియా, ఇక్కడ భూటాన్ ఉంది, ఈ పైన చైనా ఉంది. సో ఇప్పుడు ఒకవేళ జరిగితే ఈ చికెన్ నెక్ అనేటువంటి మాట ఇదే అనమాట. కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే వెడల్పు ఉండేటువంటి వ్యవస్థ ఇది. ఇలా వచ్చి భారతదేశం ఇలా కలుస్తుంది. ఇటు పక్కన చూస్తే కూడా ఇక్కడ బంగ్లాదేశ్, భూటాన్కి సంబంధించిన బార్డర్ చూస్తే ఇటు పక్కన ఒక 55 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. సో ఈ ప్లేస్ని కనుక కబ్జా చేస్తే, ఇక్కడ సిక్కిం ఉంటుంది, సిక్కింతో సహా కబ్జా చేస్తే నార్త్ ఈస్ట్ని ఇండియా నుంచి కట్ చేసేయచ్చు అనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచన మహమ్మద్ యూనస్కి వచ్చింది. ఆ దిక్కుమాలిన ఆలోచన గురించి చైనాలో మాట్లాడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ సైనిక అధికారులకు ఇచ్చినటువంటి పుస్తకాల్లో కూడా అఖండ బంగ్లా అని చెప్పని ఒక మ్యాప్ చూపించి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని బంగ్లాదేశ్లో భాగంగా చూపిస్తారు. సో ఇదొక తీవ్రమైనటువంటి వివాదాస్పద అంశంగా మారుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ చికెన్ నెక్ని కట్ చేసేస్తే వీళ్ళందరూ కలిసేసి ఇటు చైనా నుంచి రాకపోకలు నేరుగా వస్తానికి బంగ్లాదేశ్కి మార్గం ఏర్పడుతుంది. అలానే ఈ భారతదేశం నుంచి ఈ భాగం మొత్తాన్ని కూడా కట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అక్కడ సీపెక్ అని వాగుతున్నారు కదా, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అని చెప్పని, అదే తరహాలో ఇక్కడ కూడా చైనా బంగ్లాదేశ్ ఎకనమిక్ కారిడార్ని ఏర్పాటు చేసాం. అంటే డైరెక్ట్గా బే ఆఫ్ బెంగాల్లోకి, బంగాళాఖాతంలోకి యాక్సెస్ దొరుకుతుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన విధానం ఇందులో ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. అంటే ఇక్కడ నుంచి ఇది సిక్కిం స్టేట్, ఇక్కడ సిక్కిం స్టేట్, సిక్కింతో సహా ఈ చికెన్ నెక్ని కట్ చేసుకుని ఈ ప్లేస్ మొత్తాన్ని కనుక వీళ్ళు ఆక్యుపెన్సీలోకి తీసుకోగలిగితే నేరుగా చైనా ఇక్కడికి రావచ్చు అనేటువంటి ఒక ఆలోచన. భారతదేశానికి సంబంధించినటువంటి కీలక భూభాగాలు నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ అంటారుగా, అస్సాంతో సహా ఈ మొత్తం నాగాల్యాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరం, ఈ రాష్ట్రాలన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా కట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కుట్రలు కుయుక్తులు పన్నుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం ఇప్పటివరకు శాంతిని ప్రవచిస్తూ బంగ్లాదేశ్తో సత్సంబంధాలు కోరుకుంటూ బంగ్లాదేశ్తో ఉన్న బార్డర్ను కూడా ఓపెన్ బార్డర్గా ఉంచింది. ఎందుకంటే ఫెన్సింగ్ వేయాలనేటువంటి ప్రతిపాదనలు వచ్చి ఫెన్సింగ్ వేసేటువంటి ప్రణాళికల్ని అమలు చేసే ప్రయత్నం చేసినా కానీ కొద్ది కాలం క్రితం ఈ పనులన్నీ ఆపేసి జస్ట్ ఆ పిల్లర్స్ వేసి అట్లా వదిలేశారనమాట. ఇటు నుంచి అటు రాకపోకలు కూడా సులువుగా, సర్వైలెన్స్ ఉంటుంది కానీ ఎలాంటి కంచెలు లేవు. ఇప్పుడు కంచె వేసేటువంటి ప్రక్రియని భారతదేశం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె వేసే ప్రక్రియని మొదలుపెట్టింది భారతదేశం. ఇది బంగ్లాదేశ్కి గుయ్యం అనిపించేటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు 3 సైనిక స్థావరాలను కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పని
డిసైడ్ చేసింది. ఆ 3 సైనిక స్థావరాలు కూడా వస్తే భారత్ బంగ్లాదేశ్ పై ముఖ్యంగా ఈ చికెన్ కారిడార్ పైన డేగ కన్ను వేయడానికి భారతదేశానికి అవకాశం దక్కుతుంది. అక్కడ ఎలాంటి కదలికలు జరిగినా ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం చూస్తే కనుక బంగ్లాదేశ్లో ఈ మత ఛాందసవాదులు రెచ్చిపోతున్నటువంటి విధానం, అలానే ఈ బార్డర్లో ముఖ్యంగా సిలిగురి కారిడార్ దగ్గర కొంచెం ఆయుధ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. అంటే దురుద్దేశపూరితంగా తీవ్రవాద చర్యలకన్నా దిగొచ్చు, లేదా మిలిటరీ చర్య కన్నా దిగొచ్చు, ఏదైనా చేయొచ్చు. పాకిస్తాన్ అనుసరిస్తుంది ఇప్పుడు ప్రాక్సీ వార్. అదే తరహాలో ఇక్కడ కూడా బాంబులు పెట్టి భయోభ్రాంతులను చేస్తే కనుక ఈ ప్రాంత ప్రజలు అటు ఇటు రాకపోకలు చేయడానికి ఆందోళన చెందుతారనేటువంటి ఒక భయాన్ని సృష్టించేటువంటి ఎత్తుగడను బంగ్లాదేశ్ వేస్తుంది. దీన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలోనే భారతదేశం ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 3 బేస్ క్యాంపులు, అంటే ఈ ప్లేస్లో చూస్తే ఇక్కడ బార్డర్లో బీహార్కి సంబంధించినటువంటి బార్డర్ ఎడ్జ్ వస్తుంది. అక్కడ కిషన్ గంజ్ సైనిక స్థావరం, అలానే ఇటు చోప్రా సైనిక స్థావరం, ఇటు ధూబ్రి అంటే బసరా అని చెప్పని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ అస్సాంకి సంబంధించి అస్సాంలో చాలామంది చొరబడినటువంటి కాందిసీకులు అంటాం కదా, రెఫ్యూజీస్, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చినటువంటి అనేక మంది ఇక్కడ భూములను ఆక్రమించుకుని ఉంటే హిమంత్ బిశ్వశర్మ వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి ఆ భూములన్నీ కూడా భారత సైన్యానికి అప్పగించారు. అక్కడ ఇప్పుడు ఒక సైనిక బేస్ క్యాంపును పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది, సైనిక స్థావరాన్ని పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వస్తే కనుక ఈ మ్యాప్లో ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే బంగ్లాదేశ్కి సంబంధించి ఈ బార్డర్లో ఒక స్థావరం, ఇక్కడ ఒక స్థావరం, అలానే ఈ ప్లేస్లో ఒక స్థావరం, అస్సాంకి సంబంధించినటువంటి స్థావరం. 3 వైపులా కూడా ఈ ప్లేస్ని రక్షణగా యాక్చువల్గా 1972లో యుద్ధం జరిగి బంగ్లాదేశ్ ఆవిర్భవించేటువంటి సమయంలో చాలామంది చేసినటువంటి సూచన ఏంటంటే ఇక్కడ రంగపూర్ డివిజన్ని కట్ చేసి భారతదేశంలో కలుపుకుంటే కనుక నార్త్ ఈస్ట్ స్టేట్స్కి యాక్సెస్ పెరుగుతుంది. బంగ్లాదేశ్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు దేశంగా ఆవిర్భవించడానికి గొప్ప కాబట్టి అప్పుడు గట్టిగా భారతదేశం కనుక దౌత్యం చేస్తే రంగపూర్ డివిజన్ని బంగ్లాదేశ్ నుంచి ఖచ్చితంగా భారతదేశంలో కలిపేటువంటి అవకాశం ఉండేది. కానీ అది లేకుండా పోయింది. కాబట్టి చికెన్ నెక్ గురించి పదే ఇతను మాట్లాడుతూ ఉంటే, మహమ్మద్ యూనస్ మాట్లాడుతుంటే హిమంత్ బిశ్వ శర్మ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఈ రంగపూర్ డివిజన్ని కట్ చేస్తాము, మీకు కూడా చికెన్ నెక్లు ఉన్నాయి, ఇక్కడ చిట్టగాంగ్ని కట్ చేస్తాము, ఈ 2 కట్ చేస్తే కనుక ఇక్కడ రోహింగ్యాల సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి రోహింగ్యాలు మయన్మార్ నుంచి ఇటు వలస వచ్చేటువంటి ప్రయత్నం, వీళ్ళు కనుక విడగొట్టి ఇక్కడ మయన్మార్కి ఇచ్చేస్తే ఈ ప్లేస్ని రోహింగ్యా స్టేట్ కూడా ఏర్పడితే రోహింగ్యా సమస్య కూడా పరిష్కారం దొరుకుతుందని ఒక వార్నింగ్ ఇచ్చారు. సో అవన్నీ రాజకీయంగా చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, ఎత్తుగడలు కావచ్చు. కానీ ఇప్పుడైతే యాక్షన్ ప్లాన్లోకి భారతదేశం దిగింది. ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి కొండలు గుట్టలు ఈ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఈ సిలిగురి ఏరియా అంతా కూడా మనకు తెలిసి నక్సల్బరీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది ఈ ప్రాంతంలోనే. కిషన్ గంజ్ అనగానే చాలామందికి తెలుసు, కిషన్జీ యుద్ధాలు చేసినటువంటి మల్లోజుల కోటేశ్వరరావు నక్సలైట్ లీడర్ అక్కడే ఆయన స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ కూడా క్లీనప్ చేశారు కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా కంట్రోల్లో ఉన్నాయనేటువంటి ఆలోచనతో భారత సైన్యం ఒక డెసిషన్ తీసుకుంది, భారత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 3 సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తే కనుక బంగ్లాదేశ్కి ముచ్చెమటలు పడతాయి. అక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోస్ లాంటివి, యాంటీ మిసైల్ అంటే మనం లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి S-400 దగ్గర నుంచి ఆకాష్ వరకు వివిధ దశల్లో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలు, క్షిపణి రక్షణ వ్యవస్థలని మోహరించడంతో పాటు పెద్ద ఎత్తున సైనికీకరణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు ఈ మధ్యకాలంలో భారతదేశం జలాంతర్గాముల్ని కానీ విమాన వాహక నౌకల్ని కానీ డెవలప్ చేసినటువంటి విధానం ఖచ్చితంగా బంగ్లాదేశ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేటువంటి విషయం అవుతుంది. నేరుగా ఇప్పుడు ఈ సిలిగురి కారిడార్కి 3 వైపులా ముక్కోణపు వ్యూహంతో భారతదేశం అడుగులు వేయడం కూడా బంగ్లాదేశ్ని కలవరపరిచేటువంటి విషయమే ఖచ్చితంగా అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.